ఇప్పుడు రోషన్ సారు ఇప్పుడు వచ్చారంటే రోషన్ సార్ మా మా ఫ్రెండే నాతో కలిసి బిజినెస్ చేస్తున్నాడు అని చెప్తే మేము నమ్మేస్తాం. ఎందుకంటే అంతే నాకు అంతే మీ అంతే గురించి నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది సార్. సార్ చాలామంది సపోర్ట్ చేస్తారు కదా సార్. సో రోషన్ సార్ ఇంటర్ఫియర్ అయిందంటే సార్ ఆలోచన చేసే వస్తారు కదా సార్, మేము కూడా జాయిన్ అవ్వచ్చు అనే లెక్కన సార్. అంటే ఇది ఒక మంచి ప్లాన్తో ఉన్నారు కాబట్టేసి ఏం ఎవిడెన్స్ ఇప్పుడు మేము వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాం, వీడియోలు తీస్తాక యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు మేడంతో మాట్లాడతాక వాళ్ళు ఫ్లోర్లోకి వెళ్తే మమ్మల్ని కింద కార్లో ఉండమని చెప్పేవాడు. అంటే మాకు ఇవన్నీ అంత ఐడియా లేదు కదా సార్. వెళ్ళారా మా అపార్ట్మెంట్స్ దగ్గర కూడా? అపార్ట్మెంట్కి వెళ్ళాం సార్, చాలాసార్లు వెళ్ళాము. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఫ్లాట్లోనే మేము స్టే చేసాం. మాకు ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు. ఏ ఫ్లాట్లో? ఎవరి ఫ్లాట్లో? ఇక్కడ ఇది సార్ నానకరమ్మగూడలో. ఎవరిది? అది మంగ్లీ మేడం ఫ్లాటే సార్. అదే ఆల్రెడీ అక్కడ స్టూడియోకి సంబంధించిన సాంగ్స్ పాడేవి అవన్నీ బెడ్రూమ్లో. ఎవరు పెడతారా అక్కడ వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడ గెస్ట్ హౌస్ లో? సార్ యాక్చువల్లీ అప్పుడప్పుడు ఏంటంటే మామూలుగా జస్ట్ అట్లా మధు వచ్చినప్పుడు మాతో మాట్లాడడానికి, మీటింగ్ చేయడానికి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు లొకేషన్ షేర్ చేసేవాడు సార్. ఆ లొకేషన్ పెట్టుకుని మేము వెళ్ళాం. ఆగస్టు 14వ తారీఖున మేము అక్కడికి ఫస్ట్ విజిట్ చేసినాం సార్. ఆ రోజు ఏంటంటే ఇట్లా బిజినెస్ చేద్దాం, ఈ విధంగా చేద్దాం అనేది వాళ్ళు కాన్సెప్ట్.